దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ కూడా నా వందనాలు. నేను మీతో ఒక సాక్ష్యాన్ని పంచుకోబోతున్నానండి. అదేంటంటే, నేను సింగ్ ఫర్ జీసస్ కాంపిటీషన్కి సెలెక్ట్ అయినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. అదంతా కూడా కేవలం దేవుని కృప మాత్రమే అండి. అయితే మా నేటివ్ ప్లేస్ నుండి రాజమండ్రికి చాలా లాంగ్ డిస్టెన్స్, 9 hours జర్నీ. సో కాబట్టి మేము 7 days బిఫోరే రిజర్వేషన్ చేయించుకున్నాము. కానీ మాకు రిజర్వేషన్ కన్ఫర్మ్ అవ్వలేదు. వెళ్ళే ముందు రోజు రాత్రి రైల్వే స్టేషన్కి వెళ్తే వాళ్ళు కన్ఫర్మ్ అవ్వండి, మీది 33, 32లో ఉంది, మీది అస్సలు కన్ఫర్మ్ అవ్వమన్నారు. అయితే ఆ రాత్రి అంతా కూడా నేను ప్రార్థన చేసుకుంటున్నాను. దేవా, నీ చిత్తానుసారంగా మేము వెళ్ళాలి ప్రభా, నీ చిత్తానుసారం అయితే మాకు రిజర్వేషన్స్ కన్ఫర్మ్ చేయి ప్రభా అని భారంగా ప్రార్థన చేసుకుంటున్నానండి. మేము 11వ తారీఖున రాత్రి బయలుదేరాలి. అయితే 11వ తారీఖున ఉదయం 6 గంటలకి రిజర్వేషన్స్ కన్ఫర్మ్ అయినట్టు మాకు మెసేజ్ వచ్చిందండి. ఇదంతా కూడా కేవలం దేవుని కృప మాత్రమే అండి. ప్రోగ్రామ్ అంతా కూడా దేవునికి మహిమకరంగా చాలా బాగా జరిగింది. అయితే రిటర్న్ వచ్చేటప్పుడు అయితే మాకు రిజర్వేషన్స్ కన్ఫర్మ్ అవ్వలేదు. ఎందుకు ప్రభా, నీ చిత్తానుసారం కాబట్టి, నీ పని కాబట్టి రిజర్వేషన్స్ చేసుకొని మమ్మల్ని క్షేమంగా తీసుకెళ్ళాం. రిటర్న్ వచ్చేటప్పుడు ఎందుకు కన్ఫర్మ్ అవ్వలేదని చెప్పి నేను మనసులో రైల్వే స్టేషన్లోనే ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అయితే ట్రైన్ వచ్చింది. మేము లేడీస్ కంపార్ట్మెంట్లో ఎక్కాము. మాకైతే సీట్ అయితే దొరికింది. ఫ్రీగానే వెళ్ళాం, రిజర్వేషన్లో వెళ్ళినట్టే వెళ్ళామండి. అయితే అక్కడున్న వాళ్ళందరూ కూడా క్రైస్తవులు కాదండి. అక్కడున్న వాళ్ళందరూ క్రైస్తవులు కాదు. వాళ్ళందరూ కూడా నాతో మాట్లాడుతున్నారండి మామూలుగా. ఏంటమ్మా, ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి అని నేను చెప్పాను. ఇలాగ సింగ్ ఫర్ జీసస్ కాంపిటీషన్కి వచ్చానండి అని చెప్పానండి. అయితే వాళ్ళు, అవునా అమ్మ, ఏం పాట పాడు అన్నారు. నా దగ్గర వాళ్ళు దేవుని పాట పాడించుకున్నారండి. దేవుని పాట పాడించుకున్న తర్వాత వాళ్ళు నన్ను, నువ్వు చాలా బాగా పాడుతున్నావమ్మా, కొంచెం దేవుని మాటలు చెప్తావా, యేసుక్రీస్తు గురించి మాటలు మాకు చెప్తావా అని చెప్పి అడిగారండి. విశ్వసించడం అంటే ఏంటంటే, ఇప్పుడు మా అమ్మ ఉన్నది, మా మమ్మీ ఉంది. మమ్మీ నాకు ఒక డ్రెస్ కావాలి అని అంటాను నేను. సరే నాన్న తీసిస్తాను, ఒక 2 days ఆగమ్మ తీసిస్తాను అంటుంది. తర్వాత నేను వెంటనే, నువ్వేం తీసిస్తావులే మమ్మీ, ఏం తీసిచ్చినప్పుడులే అని అంటే మా మమ్మీ కోపం రాదా, బాధపడుతుంది కదా. అంతే కదా దేవుడు. కానీ మరి దేవుడు, ఇప్పుడు మనం దేవుడిని అడుగుతాము, మనం తప్పులు చేయకుండా ఏం చేయకుండా ఉంటే